భద్రాద్రి రామయ్యకు చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ రంగులు మార్చే బంగారు చీరను రూపొందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ కుమార్ గతంలో ఎన్నో రకాల చీరలను రూపొందించారు. భద్రాద్రి రామయ్య కోసం రూపొందించిన ఈ చీరలో ఎన్నో విశేషాలు దాగున్నాయని విజయ్ కుమార్ చెప్పారు. దాదాపు 18 రోజులు కష్టపడి నేసిన ఈ చీరలో బంగారు జరీ, వెండి జరీ, రెడ్ బ్లడ్ పట్టు పూలను వాడామని తెలిపారు. ఈ చీర గోల్డ్, వెండి, రెడ్ బ్లడ్ కలర్స్లలో కనిపిస్తుందన్నారు. త్వరలోనే భద్రాచలం ఈవోకు ఈ చీరను అందిస్తామని, రాబోయే రోజుల్లోనూ ఇలాంటి సరికొత్త ప్రయోగాలను చేపడతామని విజయ్ కుమార్ తెలిపారు. సరికొత్త చీరలను తయారు చేయడంలో భద్రాద్రి రాములోరి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరనేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదే స్థాయిలో ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా షాలోను మరియు కనివిని ఎరగని రీతిలో 202 రంగుల చీరనే కాకుండా 3 కొంగుల చీరను మరియు కుట్టు వేయకుండా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది. అందుకు గాను మన తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేనేత కళారత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో సంతోషపడి మరిన్ని అద్భుతాలు తేవాలనే ఉద్దేశంతో అరటి నారతో చీరని కాకుండా తామర నారతో చీరను మరియు వెండి కొంగుతో చీరని కాకుండా బంగారు పూర్తిగా బంగారు దారాలతో చీరను తయారు చేయడం జరిగింది. అదే స్థాయిలో అదే చేనేత కళ మా తల్లి ఆశీస్సులతో, మా తండ్రి గారి ఆశీర్వాదంతో మరొక చీరను రూపకల్పన